కాదు సార్, ఇది అవ్వలేనట్టుంది. అవుతుంది, ప్రసక్తే లేదు అసలు. సురేష్ గారు బాగున్నారా? బాగున్నా సార్. ఏం చెప్పండి, ఏంటి విశేషాలు చెప్పండి. చెప్పాలి సార్. అలాగే ఉన్నది. ఈరోజు ప్లానింగ్ ఏంటి? సమాజ స్థాపనే లక్ష్యం మనం. అవుతుందంటారా? ఎందుకు కావాలి సార్? ఇప్పటి వరకు చాలా మంది చేశారు, మరి వాళ్ళు ఏమన్నా సాధించారని మీరు నమ్ముతున్నారా? వాళ్ళు సాధించారు, దాన్ని మనం కొనసాగించాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఆత్మవిశ్వాసంతో చేస్తే ఖచ్చితంగా లక్ష్యం నెరవేరుతుంది. ఎవరో కూడా మొదటి నుంచే స్టార్ట్ చేయరు. స్వర్ణ సంగ్రామం కూడా 1857లో స్టార్ట్ అయిన తర్వాత దాని కొనసాగింపుగా సాగిన పోరాటాల వల్లే విజయం సాధించారు. వెరీ గుడ్. కార్ల్ మార్క్స్, ప్రపంచాన్ని తలకిందులు చేసిన మార్క్స్ కూడా తన ముందున్న తత్వవేత్తల నుంచే స్ఫూర్తి తీసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రపంచాన్ని తలకిందులు చేశాడు. బాగుంది, బాగుంది. మీ ఆకాంక్ష బాగుంది. ఎప్పుడైతే ఆకాంక్ష గొప్పదిగా ఉంటుందో ఆటోమేటిక్గా దానివల్ల సత్ఫలితాలు కూడా వచ్చేదానికి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే. అంటే రైట్ బ్రదర్స్ ఉన్నారు, విమానం కనిపెట్టాలా అని అనుకున్నారు. నిజానికి వాళ్ళు సక్సెస్ అయ్యారు. అంతకుముందు ఎప్పటి నుంచో దాని ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం అప్పటి వరకు అంతవరకు కొనసాగుతూ వచ్చింది కాబట్టి వాళ్ళు 15వ మెట్టు వరకు ఎక్కగలిగారు. కాబట్టి వీళ్ళు 16వ మెట్టు ఎక్కారు. అంతే తప్పితే వేరే ఉండదు. అంటే దీంట్లో చరిత్రలో అంటే దీన్ని అప్డేట్ చేయడం, కార్ల్ మార్క్స్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, అప్డేట్ చేసే విషయంలో సక్సెస్ అయిన వాళ్ళకి గుర్తింపు వస్తుంది. కొంతమంది సక్సెస్ కాకుండా వేల మంది సక్సెస్ కాకుండా కూడా వెళ్తుంటారు. కానీ వాళ్ళు కూడా విలువైన వాళ్ళే. ఈ విషయం కార్ల్ మార్క్స్, ఎంగెల్స్ కూడా వాళ్ళు చెప్పుకున్నారు, మేము ఫలానా వాళ్ళ దగ్గర నుంచి ఇట్లా తీసుకున్నాం, ఫలానా వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం, మా బుర్రలో నుంచి వచ్చిన విషయాలు ఏం కాదు ఇవి. వీటన్నిటిని తీసుకొని దీన్ని అప్డేట్ చేసిన తర్వాత దీన్ని భవిష్యత్ దర్శనం చేశాము. ఈ భవిష్యత్ దర్శనంలో మాకు అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కొత్త విషయాల్ని మేము ఇప్పుడు ప్రజలకు తీసుకెళ్తున్నాం. ఈ దారిలో వెళ్తే బాగుంటుందని చెప్తున్నాము. కానీ ప్రజలు జ్ఞానవంతులైనప్పుడు ఈ దారిని కరెక్ట్గా అర్థం చేసుకుంటారని మేము విశ్వసిస్తున్నాము అని చాలా ప్రగాఢ విశ్వాసంతో జీవించారు. చాలా గొప్పగా గొప్ప వ్యక్తులుగా చరిత్ర పుటల్లో మిగిలిపోయారు. చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో కేవలము ఇటువంటి వ్యక్తుల పేర్లు మాత్రమే నిలిచాయి. ఇప్పుడు ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు దాన్ని రాళ్ళు పడే కానీ, లేకపోతే మన నిరుత్సాహపరిచే వాళ్ళు కానీ, లేకపోతే మీ వల్ల ఏమవుద్ది అనే సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. దాన్ని మీరు ఎలా అధిగమించాలనుకుంటున్నారు? ఎక్కడా ఉంటాయి. ఒక రైతు పంట వేసేటప్పుడు దానికి చీడపీడలు వస్తాయి, అవన్నీ వస్తుంటాయి, నీళ్లు లేకపోవచ్చు, ఎండిపోవచ్చు. కానీ ఆశతో పని చేస్తున్నప్పుడు దాన్ని మనం ఎప్పటికప్పుడు అంటే ఒక పని చేయడం అంటే ఆ పని ఈరోజు చేసేస్తే అయిపోదు. ఒక మొక్క నాటినప్పుడు దానికి నిరంతరం నీళ్లు పోసినప్పుడు దానికి ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చిన తర్వాత కాపునిచ్చే చెట్లు ఉంటాయి, 3 ఏళ్ళు 4 ఏళ్ళు వచ్చేటివి ఉంటాయి. అంతవరకు మనం కాపాడాల్సిన అవసరం ఉంది. అంటే ప్రతిఫలం ఎట్లా ఉంటుందంటే మనం చేస్తున్న పని పట్ల చాలా ఇష్టంగా చేస్తున్నప్పుడు అది పనిగా కూడా అనిపించదు. అప్పుడు మాత్రమే మనకి దానికి సంబంధించిన ఫ్రూట్స్ మనకు లభిస్తాయి అన్నమాట. అట్లా కాకుండా మనం ఏదో పంట పెడుతున్నాము, దీనివల్ల ఇంత ఆదాయం వచ్చేస్తుంది వెళ్తుందంటే ఒక్కోసారి మనకు గురి అవుతుంది. ఈసారి నష్టపోయామనుకోండి, ఇంకోసారి మనకు డబుల్ ఇన్కమ్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది కదా, అంతకంటే ఎక్కువ ఇన్కమ్ వచ్చేలాగా ఉంటుంది కదా. అంటే ఏ పనైనా సరే నిరంతరం చేయడం వల్ల దాంట్లో ఆదాయం కావచ్చు, వ్యయం కావచ్చు, మనం ఇచ్చేయచ్చు. అంటే ఇక్కడ రైతు ఎగ్జాంపుల్ అంత సూటబుల్ కాదు. ఎందుకంటే రైతుకి ఇప్పుడున్న ప్రభుత్వ విధానం వల్ల రైతుకు లభిస్తున్నది ఏంటంటే అంటే చాలా తక్కువ రేట్లే లభిస్తున్నాయి. నిజానికి ఇంత తక్కువ రేట్లు లభించడం అనేది అర్షదాయం కాదు. నిజానికి రైతుకి మనం ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక కంపెనీ వాడు సోప్ తయారు చేసిన తర్వాత నా సోప్కి నేను 100 రూపాయి ధర పెడుతున్నానంటే మనకి ఇష్టమైతే కొనుక్కుంటున్నా, లేకపోతే లేదు. కానీ రైతుకి ఇక్కడ ధర నిర్ణయించే అధికారం లేదు. దీని విషయంలో మాత్రం రైతు ఏదో ప్రజల పట్ల చాలా ప్రేమ ఉన్నట్టు రైతు పంటల పైన మాత్రం కేవలం ప్రభుత్వం ధర నిర్ణయిస్తుంది. ఇంకే కంపెనీ ధర నిర్ణయించదు. ఏంటి చెప్పచ్చుగా, సోపులు 20 రూపాయల కంటే ఎక్కువ అమ్మడానికి లేదు అని ఎందుకు చెప్పదు? లేదా 10 రూపాయల కంటే, అంటే యావరేజ్ గా ఒక పరిస్థితి పెట్టుకొని ఇచ్చేయచ్చు కదా. ఈవెన్ గోధుమ పిండి తయారు చేసి ప్యాకెట్ పెట్టుకున్న వాడికి వాడి ఇష్టం 30 రూపాయలు గోధుమ పిండి అమ్ముతాడు. అదే ఇంకొకడు 24 రూపాయలకి అమ్ముతాడు, ఒకడు 30 రూపాయలు. ఇంత వేరియేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? గోధుమ పిండి తయారు చేయడం అనేది ఎవరికైనా ఒకటే కదా.
మరి ఇంత వేరియేషన్ ఎట్లా వస్తుంది? ఇంత వేరియేషన్ వచ్చినప్పుడు గవర్నమెంట్ దీనికి ఒక సహకార సంస్థ లాగానో లేదు ఇంకో రకంగానే చేసి రైతు నుంచి డైరెక్ట్గా పర్చేజ్ చేసి మార్కెట్లోకి పంపించి రైతుకే లాభం చేయొచ్చు కదా. అట్లా చేయదు కదా. అంటే పండించిన రైతుకి హక్కు లేదు, తినేవాడికి సంబంధించి అంటే వినియోగదారుడికి వాడికి హక్కు లేదు. ఎందుకంటే మధ్యలో ఉన్న దారి ఎవరైతే ఉంటాడో ఐటీఐ కంపెనీ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాడు కేవలం ప్యాకేజ్ చేసినందుకు వాడు మధ్యలో లాభపడుతున్నాడు. ఈ లాభం ప్రజలకు దక్కాలి. నిజానికి అట్లా దక్కినప్పుడు రైతు ఇంతకంటే చాలా గొప్పగా ఉంటాడు, మహోన్నతుడు కదా రైతు. ఇప్పుడు ఈరోజు మీరు సాఫ్ట్వేర్ కంపెనీ అన్నారు, అనేక అప్లికేషన్స్ వస్తున్నాయి. ఈ అప్లికేషన్స్ వల్ల మీరు ఏం చేసుకోవాలి సార్? వెంటనే మీరు ఫోటో తీసుకోవాలి సార్. అందుకంటే చేసుకునేదే ఉంది. ఫోటో తీయకపోయినా పర్వాలేదు, కానీ మనం నిత్యం భోజనం చేస్తాం, మనకు నిత్యావసరం ఏమీ లేకపోయినా పర్వాలేదు, సాఫ్ట్వేర్ లేకపోయినా పర్వాలేదు, ఇంకా అనేక మేడలు లేకపోయినా పర్వాలేదు, ఏ టెక్నాలజీ లేకపోయినా పర్వాలేదు, కానీ భోజనం అనేది ప్రతి మనిషికి అవసరం. నీళ్ళు అవసరం కదా, ఆహారం అవసరం, తర్వాత ఉండడానికి కొంచెం వసతి అవసరం. ఇది ప్రధానమైన ప్రైమరీ అంశాలు. కూడు గూడు గుడ్డ అని చెప్పేసి ఎప్పుడో ఏనాడో చెప్పారు మన వాళ్ళు. అయితే ఈ ప్రధాన అవసరాలు మినహాయించుకొని మిగతా వాటికి, అనవసరమైన వాటికి ఎక్కువ విలువ వచ్చేస్తుంది. మామూలు వాళ్ళకి ఏంటో విలువ లేదనమాట. ఒక కోకోకోలా తయారు చేయడానికి కనీసం 1 రూపీ ఖర్చు కాదు. ఈరోజు 15 రూపాయల పైన అమ్ముతారు కోకోకోలా, 200 ml అమ్ముతారు అనమాట. మీకు అదే పాలకు మీకు 18 రూపాయల నుంచి 22 రూపాయల కంటే ఎక్కువ లేదు ఈరోజు లీటర్ పాలకి. మీరు రైతు దగ్గర పర్చేజ్ చేసే ద్వారా అదే మీకు అమ్మే రేటు కాదు కావాల్సింది. 18 రూపాయల నుంచి 22, 23 రూపాయల కంటే అది నెంబర్ 1. పాలు పితికిన వెంటనే తీసుకొచ్చే పాలకి 22 రూపాయల కంటే ఎక్కువ రావడం లేదు. మరి ఎక్కడ నష్టపోతున్నాడు? ఇక్కడ మార్కెట్లో చూస్తే హాఫ్ లీటర్ 15 రూపాయల పైన అమ్ముతున్నాడు. మరి ఇంత వేరియేషన్ ఉంది. వాటర్కి నిజంగా సహజసిద్ధంగా దొరికే వాటర్, దానికి రూపాయి కూడా విలువ లేదు. సహజసిద్ధంగా దొరికే వస్తువుకి దాన్ని బాటిల్లో నింపించి దానికి 15 రూపాయలు ఇచ్చుకుంటున్నాం. ఒక రైతు ఆవును పెంచి పోషించి నిరంతరం ఒక మనిషి అరెస్ట్ అయిన హౌస్ అరెస్ట్ ఆవు అంటే, దాన్ని పొద్దున్న తీసుకెళ్లి మేపి సాయంత్రం ఇచ్చేసి పాలు పిచ్చి అంతా అమ్మితే రోజుకు 100 రూపాయలు రావడం లేదు ఒక ఆవు ద్వారా. అంటే కూలీ కూడా రావడం లేదు. అతనికి ఏం పాలు అమ్ముకుంటేమో వచ్చే ధరకి, ఇక్కడ నీళ్ళు అమ్ముకునే వాడికి అంతకంటే ఎక్కువ ధర వస్తుంది. ఇట్లా అనేక అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయి. ఇంతకు మీరు అడిగిన ప్రశ్న ఏంటి చెప్పండి మళ్ళీ ఒకసారి. మీరు మీ లక్ష్యాలని ఎప్పటికల్లా అంటే ఒక నిర్దేశిత సమయం కదా. ఇందాక అడిగిన ప్రశ్న ఏం సార్? ఇందాక అడిగిన ప్రశ్న ఏంటి? ఏది మీరు ఈ ఒడిదుడుకులు కానీ లేకపోతే ఎవరైనా విమర్శలు కానీ చేస్తే? ఓకే అర్థమైంది. అయితే ఏంటంటే ఇట్లాగ అనేక మంది విమర్శిస్తూ ఉండే వాళ్ళు అనేక మంది ఉంటారు. ఈ విమర్శించే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటారు? కార్యాచరణలో ఉన్నవాడు విమర్శ చేయడు ఎప్పుడు. ఎందుకంటే ఎవరైతే ఒక లక్ష్యం పెట్టుకుని లక్ష్యానికి ముందుకు వెళ్తుంటాడో అతను తెలుస్తూ ఉంటుంది తాను. అఫ్కోర్స్ అతను తన లక్ష్యం చివరికి చేరుకోలేకుండా పోవచ్చు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తున్న వ్యక్తి మధ్యలో చనిపోవచ్చు. అధిరోహించిన తర్వాత అతనికి చాలా సాటిస్ఫాక్షన్ అవుతుంది. నిజానికి అధిరోహిస్తున్న సమయంలో కూడా సాటిస్ఫాక్షన్ అవుతుంది. అతను సగం వరకు వెళ్ళి చనిపోయాడు అనుకోండి, కానీ అప్పటికే అద్భుతమైన ఆనందం పండి ఉంటాడు. నిజానికి లక్ష్యం అయిన తర్వాత కదా మనం చూడాల్సింది. చేసే పనిలో కూడా ఆనందం ఉంది. చేసే పనిలో ఆనందం ఉంది అనే విషయం చాలా మందికి తెలియదు. ఇట్లా ఉంటుంది. కాబట్టి చాలా మంది ఏంటంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు మీరు ఎందుకు అనేక ఎగ్జాంపుల్ మీ కళ్ళ ముందరే ఉన్నాయి. ఎవరైనా చిరంజీవి కావచ్చు, ఇంకోరు అంటే చాలా చిన్న ఎగ్జాంపుల్స్. మీరు ఎప్పుడైనా సరే వీళ్ళ గురించి మనం ప్రయత్నం చేసినప్పుడు యారు ఎందుకు సినిమాలోకి వెళ్తావు, అదేమన్నా నీకు అవకాశాన్ని ఇస్తుంది అంటారు. అదే ఒక స్టెప్ ఎక్కి పోతున్న కొద్దీ రేపు పొద్దున అతను ఒక గొప్ప స్టార్ అయినప్పుడు మాత్రమే అతన్ని మావాడరా అని చెప్పి అంటుంది కదా. సినిమా ఫీల్డ్కి వెళ్ళడం అంటే ఆషామాషి విషయమా? కాదు కదా. అట్లాగే ప్రతి పనిలోనూ అవాంతరాలు ఉంటాయి. అవాంతరాలు ఎప్పుడైతే ఎదుర్కొని నిలబడగలుగుతారో అప్పుడు మాత్రం సక్సెస్ అవుతుంది. నిజానికి సాఫీగా ఉన్న దారిలో నడవడం అంటే గొప్ప విషయం కాదు. ఒక మంచి లక్ష్యం ఎప్పుడైతే ఒడిదుడుకులు ఉన్న దారిలో మీరు వెళ్తూ ఉంటారు సరేనా, వాళ్ళకి మాత్రమే బంగారు శిఖరాలు చూసే అవకాశం లభిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.